హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను చాలా క్విక్ రెసిపీ చేయబోతున్నాను. సో ఆ రెసిపీ వచ్చేసి ఒక స్వీట్ అన్నమాట. సో హెల్దీ లడ్డు ప్రిపేర్ చేసేసుకుంటున్నాం ఈ రోజు మనం. సో పోహతో లడ్డు చేయబోతున్నాను. సో అటుకులతో లడ్డు చాలా ఈజీగా అండ్ సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక బాండి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్ లో మనం అటుకుల్ని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో ఎండు కొబ్బరి తురుము కానీ లేదంటే ముక్కలు కానీ వేసేసుకొని అందులో 1/2 కప్పు బెల్లం యాడ్ చేసేసుకోవాలి. ఇవి రెండు కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అటుకుల్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఫ్లేవర్ కావాలి అంటే ఇలాచీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని లడ్డూలాగా చుట్టుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా మనకి అటుకుల లడ్డు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేసేయండి.